స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధ దేవుడా, మీకు వందనాలు 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 వందనాలు. వాక్యమై ఉన్న దేవా, సత్యమై ఉన్న దేవా, స్తోత్రములు తండ్రి. కునుకని నిద్రపోని దైవమా, స్తోత్రములు తండ్రి. యెహోవా యేసే నామములో స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్షమించి ప్రేమించే దైవమా, పాపికి ఆశ్రయుడా, నా ప్రాణప్రియుడా, నా స్తుతులపై నా ఆసీనుడా, యేసు ప్రభువానికి స్తోత్రములు నాయన, స్తోత్రములు స్తోత్రములు. ఆకాశమా ఆలకించు, భూమి చెవిగుమని చెప్తున్న దైవమా, స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధ దేవుడా, మరొకసారి యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు వందనములు. ఈ ఉదయకాల సమయంలో మరి లైవ్ కార్యక్రమం ఉన్నది, కానీ ఈ లైవ్ కార్యక్రమానికి నాకు ఇంటర్నెట్ సహకరించట్లేదు, ఇంటర్నెట్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను మామూలుగా మరి వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు దేవునితో ప్రార్థన అనే ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అంతేకాకుండా మరి మీరందరూ కూడా ప్రతిరోజు దేవునితో ఉండి దేవునితోనే మరి మీ యొక్క మరి దినమును ప్రారంభించి యేసుక్రీస్తు నామంలో మీ దినమును శుభప్రదం చేసుకొని ప్రతిరోజు మరి పండగ అనే టైటిల్ మనకు కరెక్ట్గా సెట్ అయింది. ఎందుకంటే దేవునితో ఉన్న వాళ్ళందరికీ పండగ, యేసుతో ఆనందం, అంతే, ఇంకేమీ లేదు. ఈ లోకంలో మనుషులను నమ్మినా మరి దేనిని నమ్మినా మోసపోతావు, కానీ పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని నమ్మితే మాత్రం మోసపోయిన వారెవరూ లేరు. అందుకని తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే అని ఒక పాట కూడా ఉంది. తల్లి తన బిడ్డలను మరిచిన ఆయన మరువడంట. అలాంటి దేవుడు. ఎందుకంటే శారీరకధారిగా మనని తల్లిదండ్రులు కన్నప్పటికీ, వాళ్ళు పెంచి ప్రేమతో ఉన్నప్పటికీ వాళ్ళు మరిచిపోవచ్చు ఒక దినం, కానీ నిన్ను సృజించుకున్న దేవాది దేవుడు ఎన్నడూ మరిచిపోనని చెప్తున్నాడు. ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, కృపాకనికర సమాధానాలకు అధిపతివైన దైవమా, ప్రతిరోజు ప్రార్థన అనే ఈ కార్యక్రమానికి ప్రభువా మరి మీ పరిశుద్ధమైన నామంలో మేము వచ్చి ఉన్నాము తండ్రి. మీరు మా పైన మీ ఆశీర్వాదాలు కురిపించి మీ వాక్య ధ్యానంలో ఉంటుండగా, మీ వాక్యాన్ని చదువుతుండగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు మాపై కుమ్మరించి ప్రభువా మన మీ నామానికి మేము తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇటలీ పటాలం అనే పటాలంలో మరి కొర్నేలి అనే శతాధిపతి మరి పేతురు గారిని పిలిపించి మరి ప్రార్థన చేయించుకున్నప్పుడు అక్కడ అనేకుల మీద పరిశుద్ధాత్మ దిగింది అన్న వాక్య ప్రకారంగా ఇప్పుడు కూడా నేను వాక్యం చదువుతుండగా యేసు నామములో పరిశుద్ధాత్మ అనుభవం ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాల ద్వారా కొంతమంది అయినా ప్రభా మన తండ్రి అగ్నిలో నుంచి లాగినట్టు లాగబడడానికి మీరు సహాయం చేయమని, వాక్యాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో చదువుకోవడానికి కృప చూపించమని నాకు మాకు జ్ఞానము, తెలివి, వివేచన, వివేకము దయచేసి నామంతో మేము తెచ్చుకున్నాం. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈరోజు మనము లేవియా కాండము నుంచి 12వ అధ్యాయము చదువుకుందాము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లను, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల
ఆమె 7 దినములు పురి పురి పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగానుండు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణ మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఆమె ఆడుపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండునప్పటి వలె 2 వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 బావురపు పిల్లనైనను, తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యజమాని యొద్దకు తీసుకొని రావలెను. అతడు యెహోవా సన్నిధిని దాని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగ పిల్లను గాని ఆడుపిల్లను గాని కనిన స్త్రీని గూర్చిన విధి. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్లగువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా 1 దానిని, పాప పరిహారార్థ బలిగా 1 దానిని తీసుకొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును, దేవునికి మహిమ కలుగును గాక. మరి లేవియా కాండము 12వ అధ్యాయము చిన్న అధ్యాయంగా ఉన్నది. ఇంతవరకు చదివిన అధ్యాయాలలో ఇంత చిన్నగా అధ్యాయం లేదు. ఈ లేవియా కాండము కానీ నిర్గమ కాండం కానీ మరి ఆది కాండంలో కానీ ఇంత చిన్న అధ్యాయము నేను ఇంతవరకు చదవలేదు. మరి అధ్యాయం చాలా చిన్నగా ఉంది కాబట్టి త్వరగా అయిపోయింది. దేవునికి స్తోత్రము. ఇక్కడ ఒక స్త్రీ ఒక కుమారుని కానీ ఒక కుమార్తెను కానీ కనినప్పుడు ఆమె ఎలా ఉండాలి, ఆమె ఎలాంటి దహన బలి అర్పించాలి, ఎలాంటి పాప పరిహారార్థ బలి అర్పించాలి, అప్పుడు మరి అర్పించిన తర్వాత ఆమె పవిత్రులవుద్ది అనే మరి మాటలు ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం అవిధేయతతో ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా మనము ఎలా ఉన్నా సరే ఈ పవిత్రమైన గ్రంథాన్ని ముట్టుకొని ఈ పవిత్రమైన గ్రంథాన్ని చదవటము, లేకపోతే ఆ పవిత్రమైన గ్రంథాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టడము చేయకూడదు. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథము అని ఈ లోకంలో వ్రాయబడిన ఒకే ఒక్క గ్రంథం ఏదంటే చూడండి, పరిశుద్ధ గ్రంథము. ఇది లైఫ్ వే బైబిల్, లైఫ్ వే స్టడీ బైబిల్ అండి. ఈ లైఫ్ వే స్టడీ బైబిల్లో కూడా మరి ఇది కూడా బైబిలే కాబట్టి ఇందులో అక్షరాలు పెద్దగా ఉంటాయి, ప్లస్ కింద మరి అర్థాన్ని కూడా రాశారు వీళ్ళు. అంతేకాకుండా మనకు ఈ ఒక వాక్యానికి ఇంకొక వాక్యం ఎలా లింక్ ఉంది అనేది కూడా ఇక్కడ పక్కన మరి ఉన్నది. అందుకనే నేను ఈ బైబిల్ తీసుకోవడం జరిగింది. ఈ బైబిల్ని నేను నా ఫ్రెండ్ ద్వారా గిఫ్ట్గా పొందాను. నా మొట్టమొదటి గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నేను ఏదో తరిగిపోయేదో లేకపోతే ఒక వస్తువు లేకపోతే ఇంకేదో తీసుకుంటే అది నేను బహుశా ఇలా చెప్పకపోదునేమో, కానీ ఇది తరగని ఆస్తి కాబట్టి ఇది చెప్పుకోవాలని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును. అంతేకాకుండా ఈ ఉదయ కాల సమయంలో దేవాది దేవుని కృపను బట్టి మీ అందరికీ శుభములు వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ప్రార్థన అనే ఈ సమయాన్ని ఈ కార్యక్రమానికి తప్పకుండా రండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మరి మీరు గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఒక్కొక్కసారి వాక్యాన్ని నేను తడబడుతూ చదువుతుండొచ్చు. దేవుని మహాకృపను బట్టి నాకు మరి ఆ యొక్క స్పీడ్గా చదివే జ్ఞానం కూడా దేవుడు ఇవ్వాలి. వాక్యాన్ని చదవడం వల్ల జ్ఞానం పెరుగుద్ది, తెలివి పెరుగుద్ది, వివేచన పెరుగుద్ది, వివేకం పెరుగుద్ది, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, ఎవరితో ఎలా ఉండాలో తెలుస్తుంది. అది దేవుడు మనకు నేర్పుతాడు. కాబట్టి ప్రతిరోజు వాక్యాన్ని చదవటం అయితే మరచిపోవద్దు, ప్రతిరోజు ప్రార్థన చేయటం అయితే మరచిపోవద్దు. మరి పౌలు గారు అన్నారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే అని. అలాంటి స్థితిలో మనం వస్తే దేవునికి మహిమ, మనకు పరలోకం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.